క్యాన్సర్ నొప్పి అనేది ఒక మహమ్మారి. ఆ నొప్పితోటి పేషెంట్ బాధపడకూడదు. దాదాపుగా మీకు క్యాన్సర్ నొప్పుల్ని 95% క్యాన్సర్ నొప్పులన్నిటిని మనం నిర్మూలించొచ్చు. ఓకే. చాలా జాగ్రత్తగా మనం ప్లాన్ చేసుకొని చేసినట్లయితే, ఇప్పుడు మన దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, వీటిల్లో మెడిసిన్స్ కానియండి, ట్రీట్మెంట్స్ కానియండి, మిగతా ప్రొసీజర్స్ కానియండి, వీటన్నిటి ద్వారా మనము దాదాపుగా క్యాన్సర్ పెయిన్‌ని నిర్మూలించేయొచ్చు. ఓకే. ఇది చాలా మందికి తెలియదు. ఇదేదో మనకి క్యాన్సర్ వచ్చింది అనంటే దేవుని శాపము, ఈ నొప్పిని మనం భరించాలి అని అనుకుంటారు. యాక్చువల్‌గా ఏంటంటే వాళ్ళు ఆ నొప్పిని భరిస్తూ పోతే, ఆ నొప్పి వల్ల వాళ్ళకి ఫర్దర్‌గా కూడా ట్రీట్మెంట్ దొరకని పరిస్థితి ఉంటుంది. మీరు ఎక్కువ ఓకే. నొప్పిలో ఉన్నప్పుడు ట్రీట్మెంట్ కూడా తీసుకోలేరు మీరు. అవును. ఇవ్వరు మీకు. అవును. అంటే సర్జరీ గానీ, లేక కీమోథెరపీ గానీ, రేడియేషన్ గానీ ఆల్రెడీ నొప్పి ఉన్న వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ ఇస్తే నొప్పులు ఇంకా పెరుగుతాయి. అవి పెరుగుతాయి అనే ఉద్దేశంతోటి మీకు నొప్పి తగ్గే వరకు ట్రీట్మెంట్ క్యాన్సెల్. అవును. ఈ పరిస్థితిని రానివ్వకుండా చూసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. సరే, ఇప్పుడు క్యాన్సర్‌లో నొప్పి ఎక్కడి నుంచి వస్తుంది? చాలా చోట్ల నుంచి. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మనకి క్యాన్సర్ గడ్డ పెరుగుతా ఉంది. ఈ కణితి పెరుగుతున్నప్పుడు ఈ గడ్డ వల్ల నొప్పొస్తుంది. ఈ గడ్డ వెళ్లి చుట్టుపక్కల ఎముకలు ఎక్కడైతే ఉంటాయో, నరాలు ఎక్కడైతే ఉంటాయో, కండరాలు ఉంటాయో వీటిని తినేస్తూ ఉంటుంది. ఇది తినేయటం మూలాన మనకి నొప్పులొచ్చేస్తాయి. నరాన్ని ఎప్పుడైతే తినేస్తుందో నరం నొప్పి మొదలైపోతుంది. ఇటువంటి నొప్పిని మనం ముందుగానే ఐడెంటిఫై చేసుకోవాలి. ఆ గడ్డని తీసేసినట్లయితే ఆ నొప్పులు చాలా మటుకు తగ్గే అవకాశం ఉంటుంది.